జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. నువ్వు కళ్ళు తెరిచినా మూసినా నేనే కనిపిస్తున్నాను కదా. అచ్చరే బెడ్రూమ్ లోకి ఎలా వచ్చావు? బెడ్రూమ్ లో నువ్వు ఉన్నావు కాబట్టి. అయ్యో బామ్మ చూసిందంటే? మీ బామ్మ చూసే ఛాన్సే లేదు. ఇదంతా కళ, జస్ట్ డ్రీమ్. కళ? మరి నేను కళ్ళు తెరుచుకున్నానేంటి? కళ్ళు తెరుచుకునే కళలు కంటున్నావు. కావాలంటే గిలి చూడు. మా నాన్న గిలి చూద్దాం. గిలినట్టే లేదే. మరి కళ అంటే అలాగే ఉంటుంది. అదేంటి దగ్గరికి వస్తున్నా? దూరంగా ఉండలేక. ఓ మై గాడ్, కళ కదా అని చేయి వేస్తావు ఏంటో. ఇంతే కదా, ముద్దు పెట్టుకుంటావేమోనని కంగారు పడ్డాను. అరే భలే గుర్తు చేశావు. ఇంత చిన్న ముద్దకి ఎంత మైకంగా ఉందో. నా పెళ్లి జరుగుతుంటే నీకెలా అనిపించింది? నువ్వు కోరుకున్న వారితో నీ పెళ్లి జరిగినందుకు సంతోషంగా ఉంది. మరి నీకు పెళ్ళైతే ఎలా ఉంటుందో అనిపించలేదా? అపర్ణ, ఏంటి ఈ కన్నీళ్ళు? జరిగిందంతా తలుచుకుంటే చాలా ఆనందంగా ఉంది. నిజంగా నువ్వు నాకు హెల్ప్ చేసి ఉండకపోతే నాకు అర్హత దక్కేదా? ఏమిటే ఇంకా అలంకరణ పూర్తయిందా లేదా? పూర్తయింది బామ్మ. తొందరగా కానివ్వండి. నలుగురు ముత్తైదువులను కూడా రమ్మని చెప్పాను. ముత్తైదువులా? ఎందుకు? ఎందుకేమిటే పిచ్చిదానా? శోభనం గదికి వెళ్లే ముందు జాగ్రత్తలు చెప్పొద్దు అందుకని. ఎవరో చెప్పేదేంటి? శోభనం అంటే నాకు ఇంతకు ముందు తెలియదు అనుకున్నావా? చిచి, శోభనానికి ముందే శోభనం గురించి తెలుసు అంటే నలుగురు నవ్వుతారే. నా ఉద్దేశం అది కాదు బామ్మ. ఇంతకు ముందు ఎన్ని సినిమాల్లో చూడలేదు, ఎన్ని నవలల్లో చదవలేదు. ఆ శోభనం వేరు, ఈ శోభనం వేరమ్మా. నువ్వు గదిలోకి వెళ్ళు, నీకే తెలుస్తుంది. తీసుకో. ఏమిటో అప్పు, నువ్వెన్ని చెప్తున్నా నాకింకా భయంగానే ఉంది. దేనికి? ఇన్ని రోజులు ఆయన మాటి మాటికి సుబ్బలక్ష్మి అంటుంటే ఏదో మేనేజ్ చేశాను, కానీ ఇప్పుడు నాకే సుబ్బలక్ష్మి గుర్తొచ్చి భయం వేస్తోంది. ఎంతో సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఆ సుబ్బలక్ష్మి గొడవ ఎందుకు? ఈ ఒక్క రాత్రి గడిచిందంటే ఆ సుబ్బలక్ష్మి కథే ముగిసిపోతుంది. ఏది ఏమైనా నేను సుబ్బలక్ష్మి కాదని తెలిస్తే ఎన్ని ప్రమాదాలు వస్తాయో ఏమో. తర్వాత వస్తాయో లేదో తెలియదు, గాని నువ్వు ఊరికే ఇలా బాధపడుతూ ఉంటే అది అతను వింటే ఇప్పుడే వచ్చేస్తాయి. లోపలికి రా. ఇంత తెలివైన అమ్మాయి కూడా ఇంత సిగ్గా?
కూర్చో. ఈ పాలు, మల్లె పువ్వులు, పట్టు పరుపులు, ఈ స్వీట్స్ ఇవంతా రొటీనే. ఇంతకన్నా అందంగా, డిఫరెంట్ గా, గొప్ప అనుభూతితో ఈ ప్రపంచంలో ఏ ప్రేమ జంట చేసుకోలేని కొత్త స్థలంలో మనం ఫస్ట్ నైట్ చేసుకుందాం. వస్తావా? ఈ ఒక్క రాత్రి గడిచిందంటే ఆ సుబ్బలక్ష్మి కథే ముగిసిపోతుంది. ఏది ఏమైనా నేను సుబ్బలక్ష్మి కాదని తెలిస్తే ఎన్ని ప్రమాదాలు వస్తాయో ఏమో. ఇక్కడ అగరబత్తులు లేవు, చితిమంటల పొగలు తప్ప. మనకిష్టమైతే ప్రతి సమాధి పట్టెమంచంలా వాడుకోవచ్చు. ఇక్కడ బ్రతికున్న మనుషులు ఎవ్వరూ లేరు మనం జరపబోయే శృంగారాన్ని తొంగి తొంగి చూడటానికి. ఈ శ్మశానం చూడు, నా జీవితంలా ఎంత ప్రశాంతంగా ఉందో. ఏంటలా చూస్తున్నావు? మన శోభనానికి ఈ ప్రపంచంలో ఇంతకన్నా అందమైన చోటు మరొకటి దొరకదు. కమా కమా, భయపడతానే? నా సుబ్బలక్ష్మి భయపడతావు. నాతో రమ్మంటే నరకానికైనా వస్తుంది. ఎందుకు నన్ను మోసం చేశావు? ఎందుకు సుబ్బలక్ష్మి పేరు చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నావు? చెప్పు. నీ మోసం తెలిసి నేను ఇక్కడ తీసుకొచ్చాను. ఎందుకో తెలుసా? ప్రేమ లేకుండా రెండు శరీరాలు శృంగారం చేసుకున్నాయంటే అవి శరీరాలు కావు, శవాల కింద లెక్క. అందుకే ప్రేమ లేని మన శృంగారం ఈ శ్మశానంలో జరగాలని నేను ఇక్కడ తీసుకొచ్చాను. కమా కమా. ఏంటిది? ఏమైంది నీకు? ఈ కుట్రలో నీ భాగం ఎంత? రవి, జీవితంలో ఒక మంచి స్నేహితురాలు దొరికిందని మనసు వైపి అన్ని విషయాలు నీకు చెప్పినందుకు నాకు ఇంత ద్రోహం చేస్తావా? మీరిద్దరూ కలిసి నా జీవితాన్ని సర్వనాశనం చేస్తారా? ఇప్పుడు నీకేం జరిగిందని? ఇంకేం జరగాలి? ఈ దివ్య సుబ్బలక్ష్మి నన్ను ఎందుకు నమ్మించావు? ఎవరు నమ్మించారు? దివ్య సుబ్బలక్ష్మి అని పొరపాటు పడింది నువ్వు, ముద్దు పెట్టుకుంది నువ్వు. ఈ విషయం తెలిస్తే ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తారా? తెలియక నేను పొరపాటు చేసినందుకు తెలిసే మీరు నాకు శిక్ష వేస్తారన్నమాట. ఇది శిక్ష కాదు రవి, ధర్మం. దివ్య నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించింది. దాని బతుకు ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు. నీ చెల్లెలకి న్యాయం చేయడానికి నాకు ద్రోహం చేస్తావా? నిన్ను ఒక మంచి ఫ్రెండ్ గా నేను గౌరవించినందుకు నన్ను మోసం చేయడానికి నీకు మనసెలా ఒప్పింది? నా మనసుతో నాకు సంబంధం లేదు. నాకు నా దివ్య ముఖ్యం, దాని భవిష్యత్తు ముఖ్యం. నీకు నీ చెల్లెలే ముఖ్యమైతే నాకు నా సుబ్బలక్ష్మే ముఖ్యం. నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు జీవితాంతో ఈ మోసంలోనే బతకండి. కాలు మీద కాలేస్తావరా? క్లాప్స్ కొట్టరా? నువ్వేంట్రా? రవి, ఏమైంది నీకు? కోటి, సుబ్బలక్ష్మి కనిపించిందా? తప్పకుండా వస్తుంది. ముందు నువ్వు గెలవాలి. అడుగు వస్తున్నాడు. రవి, సుబ్బలక్ష్మి వచ్చిందా? వచ్చే ఉంటుంది. ఎక్కడ ఉండే ఉంటుంది. నేను వెళ్ళి చూస్తాను.
కోటి సుబ్బలక్ష్మి నేను చూడాలి, సుబ్బలక్ష్మి నేను చూడాలి కోటి. హాలీవుడ్ ఫ్లైట్ కి టైం అయింది. ఏమ్మా రవి, నువ్వు గెలవాలి. నీ గెలుపు నా కళ్ళారా చూడాలి. రవి, నువ్వు గెలవాలి. నీ గెలుపు నా కళ్ళారా చూడాలి. రవి, నువ్వు గెలవాలి. నీ గెలుపు నా కళ్ళారా చూడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నా నుంచి తప్పించుకోలేదు. రవి, ప్లీజ్ నా మాట వినండి. ఏంటి వినేది? నీకోసం ఎన్ని చావు దెబ్బలు తిన్నాడో చూసావుగా. నువ్వు ఇలా హింసిస్తుంటే రవి మనకు శాశ్వతంగా దూరమైపోతాడు. వద్దు, అంత మాట అనకండి. రవి నిండు నూరేళ్లు బతకాలి, ఇంకా ఎన్నో విజయాలు సాధించాలి. అవును, కేవలం నువ్వు డాలర్ పంపినందుకే విజయం సాధించాడు. జీవితాంతం నువ్వు తన పక్కన ఉంటే ఇంకెన్ని విజయాలు సాధిస్తాడు. ఎవరక్కడ? తీసుకోండి సార్. ఎవరు విన్నా? మీరేనండి, మీరే విన్నా. హాలీవుడ్కి వెళ్ళాలరా? ఇప్పుడు చెప్పండి, అనాథగా బ్రతకాల్సిన నన్ను ఆదరించిన కుటుంబానికి ద్రోహం చేయమంటారా? నా చేతులతో కలిపిన రవి నీ దివ్యని విడదీసి
నేను బ్రతికి సాధించేదేమిటి? నువ్వెన్నైనా చెప్పు, రవికి నేను ఇచ్చిన మాట తప్పలేదు. ఖచ్చితంగా చెప్పి తీరుతాను. కోటి, సుబ్బలక్ష్మి ఎక్కడ? సుబ్బలక్ష్మి కనిపించిందా? కనిపించింది. ఎక్కడ? ఎక్కడ? ఇక్కడే. ఏది? ఎక్కడ? కోటి, నీ మాట నిజమైంది. నా కోసం నా సుబ్బలక్ష్మి వచ్చింది. ఇప్పుడు ఎక్కడుంది? నేను వెంటనే అమ్మాయిని చూడాలి. ప్లీజ్ చెప్పు, ఎక్కడుంది? ప్లీజ్. సారీ రవి, నీకు చూపించాలని అనుకున్నాను, మళ్ళీ మిస్ అయింది. తప్పుకోండి. ఎరా మళ్ళీ తప్పించుకోవాలని చూస్తున్నావా?
ప్లీజ్, కట్లు విప్పగానే ముందు నేను నా సుబ్బలక్ష్మినే చూడాలి. ఆమె నా ఎదురుగా ఉండాలి. నా కళ్ళకు ఫస్ట్ తనే కనిపించాలి. ప్లీజ్, నా సుబ్బలక్ష్మి ఎక్కడా? అపర్ణ, నా ఎదురుగానే ఉన్నావు కదూ? ఈసారి నన్ను మోసం చేయవు కదూ? బాధపడకు, నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. టెన్షన్ పడకు. రవి, మెల్లగా కళ్ళుదురు. కోటి, ఏమిటిది? నా అపర్ణ ఎక్కడా? నేను అపర్ణను చూడాలంటే నువ్వు అద్దం చూపిస్తావేంటి? డాక్టర్, నా అపర్ణ ఎక్కడా? అలా జరగడానికి వీలేదు, వీలేదు. మీరందరూ అబద్ధం చెప్తున్నారు. నా అపర్ణకి ఏమీ కాలేదని చెప్పండి. నా అపర్ణకి ఏమీ కాలేదని చెప్పండి. నేను ఒక్కసారి అపర్ణ చూడాలి. నేను ఒక్కసారి అపర్ణ చూడాలి. నా మాట ఒక్కసారి అపర్ణ దగ్గర తీసుకెళ్ళండి. ప్లీజ్ కోటి, ప్లీజ్ నా మాట విను. నో, అపర్ణ లేని ఈ జీవితం నాకొద్దు. ఆమె లేని ఈ ప్రపంచం నాకొద్దు. ఆమెని చూడలేని ఈ కళ్ళు నాకొద్దు. సుబ్బారావు, నేను ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాను. ఇన్నాళ్ళు కనిపించకుండా నిన్ను ఏడిపించినందుకు క్షమించమని వేడుకోవాలని ఎంత ఆరాటపడ్డాను. కానీ నిన్ను కలుసుకోబోయే మొదటి క్షణమే నాకు చివరి క్షణం అవుతుందని ఊహించుకోలేకపోయాను. ఎవరు? ఏం జరిగింది? ఏం జరిగింది? ఏమైంది? నిజానికి నేను చనిపోలేదు. నా కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను. నా కోరిక నిజమై నా కళ్ళతోనే నీ విజయాలు చూడబోతున్నాను. నా రెండు కళ్ళు తీసి నా ప్రేమికుడి ముందు రెండు దీపాలుగా పెట్టాను. వివాహ ధర్మం నీ ధర్మంగా అనుసరిస్తావని, దివ్యత నూరేళ్ళు సుఖంగా గడుపుతావని ఆశిస్తున్నాను. చిరకాల నేస్తానికి చివరి వీడ్కోలతో సుబ్బలక్ష్మి. పిచ్చి, ఎందుకు ఏడుస్తున్నా? నీ కళ్ళు తెరిచినా నేనే, కళ్ళు మూసినా నేనే. నేను ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నా? నీలోనే ఉన్నాను, నీతోనే ఉంటాను.